ఇదివరకే సుమన్ టీవీ ప్రేక్షకులకి సుపరిచితం అరోమా వ్యాలీ. సో ఆ వెంచర్ని డెవలప్ చేసిన వాళ్ళే మళ్ళీ ఇప్పుడు బ్లిస్ బిల్వా వెంచర్ని 51 ఎకరాల్లో డెవలప్ చేశారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం నేను సంగారెడ్డిలో ఉన్న లింగంపల్లి దగ్గర ఉన్నాను అనమాట, బ్లిస్ బిల్వా వెంచర్స్ దగ్గర. సో ఇదివరకే సుమన్ టీవీ ప్రేక్షకులకి సుపరిచితం అరోమా వ్యాలీ. సో ఆ వెంచర్ని డెవలప్ చేసిన వాళ్ళే మళ్ళీ ఇప్పుడు బ్లిస్ బిల్వా వెంచర్ని 51 ఎకరాల్లో డెవలప్ చేశారు. సో ఇందులో గేటెడ్ కమ్యూనిటీస్ కావచ్చు, లేకపోతే రాసి వనాలు కావచ్చు, ఇంకా బోలెడన్ని ఫెసిలిటీస్, అమ్యూనిటీస్, క్లబ్ హౌస్లు అంట, తర్వాత మంచి మంచి లగ్జూరియస్ ప్లాంటేషన్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫార్మ్ ల్యాండ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అని పూర్తి డీటెయిల్స్ మనకు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రెస్టీజ్ డెవలపర్స్ ఓనర్ ఐవీఆర్ చౌదరి గారు. సో వారిని అడిగి మరిన్ని విశేషాలు అలా ఫార్మ్ ల్యాండ్స్ని చూస్తూ తెలుసుకుందాం, రండి వచ్చేయండి. సో ఎస్, ఐవీఆర్ చౌదరి గారి దగ్గర ఉన్నాము. ఇందాక నేను చెప్పినట్లు చక్కగా ఒక 51 ఏకర్స్లో బ్లిస్ బిల్వా అనేది వెంచర్ స్టార్ట్ చేశారు. సో నిజంగా చాలా బాగుంది ఎన్విరాన్మెంట్ అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా మనం ప్లాట్ కొనాలన్నా, ఫార్మ్ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయాలన్నా కంపెనీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తుంటారు. సో కంపెనీ గురించి ఒక్కసారి డీటెయిల్స్ చెప్తారు. మా కంపెనీ నుంచి లాస్ట్ 25 years నుంచి ఏపీ అండ్ తెలంగాణలో అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్, విల్లాస్ కన్స్ట్రక్షన్ అండ్ హెచ్ఎండి లేఅవుట్స్, డిటిసిపి లేఅవుట్స్, ఫార్మ్ ల్యాండ్స్, పర్సనల్ ఫార్మ్ హౌసెస్ అండ్ కస్టమైజ్ సొల్యూషన్స్, ఇట్లా అంటే ఒక ఇన్వెస్టర్ కావాల్సిన రియల్ ఎస్టేట్ లో ప్రతి సొల్యూషన్ మా కంపెనీ నుంచి ఇస్తున్నాము. సూపర్. సో ఎన్ని ఇయర్స్ నుంచి? ఆల్మోస్ట్ 25 years నుంచి ఉందండి. ఏపీ అండ్ తెలంగాణలో డిఫరెంట్ లొకేషన్స్ లో చేస్తున్నాం. సార్ మళ్ళీ అన్ని రియల్ ఎస్టేట్స్ సొల్యూషన్స్ మీ దగ్గర ఉన్నప్పుడు ఎక్కువగా ఫార్మ్ లేఅవుట్స్ మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేశారు? యాక్చువల్గా తక్కువ బడ్జెట్లో అందరికీ ఫార్మ్ ల్యాండ్ అనేది అందుబాటులో ఉండాలనేది మా కంపెనీ నుంచి ప్లాన్ చేసుకున్నాము. అంటే ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఫార్మ్ ల్యాండ్స్ ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ అందరికి. అందులో జస్ట్ అంటే 9.99 lakhs స్టార్టింగ్ నుంచి మేము అంత తక్కువ బడ్జెట్లో ఫార్మ్ ల్యాండ్స్ అందుబాటులో తీసుకొచ్చాం. ఓకే. సో యూజువల్గా చాలా మంది అంటే కస్టమర్ మీ ఎండ్ నుంచి అయితే ఆ ఆన్సర్ ఇచ్చారు బెటర్, బట్ కస్టమర్స్ ఎండ్ నుంచి ఎలా అంటే ఏం ఇన్వెస్ట్ చేయాలి, ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, మనం ప్లాట్స్ తీసుకుంటే సరిపోతుంది కదా, సో ఫార్మ్ ల్యాండ్స్ ఎందుకు ప్రిఫర్ చేయాలి అన్న క్వశ్చన్స్ చాలా మంది రైజ్ చేస్తుంటారు. వాళ్ళందరికీ మీరు ఇచ్చే సమాధానం? యాక్చువల్గా నేను రైతు కుటుంబం నుంచి వచ్చానండి. అంటే నేను అంటే చిన్నప్పటి నుంచి కూడా నేచర్కి దగ్గరగా అంటే ఫ్రెష్ ఎయిర్లో ఉండి చాలా హెల్తీగా ఉన్నాడు ఈ ఏజ్కి కూడా. ఇప్పుడు ప్రజెంట్ మన సిచ్యువేషన్ ఏం చేస్తున్నాం అంటే సిటీలో కంజెస్టెడ్ లైఫ్, పొల్యూటెడ్ ఎయిర్లో బతుకుతున్నాం. అంటే మీరు చూస్తున్నారు, అందరూ చూస్తాం. అంటే ప్రతి కస్టమర్, ప్రతి ఇన్వెస్టర్ కూడా ఏంటంటే ఒక నేచర్కి దగ్గరగా ఫ్రెష్ ఎయిర్లో కనీసం వీక్ ఒక రోజన్నా స్పెండ్ చేస్తే హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు కదా, దానికోసం మా కంపెనీ నుంచి హెల్దీ లైఫ్ లీడ్ చేయడానికి బాగుంటుందని ప్రతి కస్టమర్కి ఫార్మ్ ల్యాండ్స్ తీసుకోవడం ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాము. హెల్దీ లైఫ్ లీడ్ చేయడానికి మెయిన్ ఫార్మ్ నుంచి గ్రో అయిన వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ చాలా ఇంపార్టెంట్. అంటే బయట మన మార్కెట్లో దొరికాయి అంటే ఎట్లా పండిస్తున్నారు అంటే పెస్టిసైడ్స్, కెమికల్స్ బాగా యూజ్ చేస్తున్నారు. మనం తినే తిండి కూడా కరెక్ట్గా ఉందో లేదో మనకు తెలియట్లేదు. కానీ మేమేంటంటే డైరెక్ట్గా కస్టమర్స్కి IVG.in అని చెప్పి ఆ యాప్ ద్వారా మేము పండించిన ఇక్కడ ఫామ్లో పండించిన వెజిటబుల్స్ కూడా అందుబాటులోకి ఇస్తున్నాం. ఇక్కడ ఫామ్ ల్యాండ్ బై చేసి వాళ్ళు ఓన్గా గ్రో చేసుకోవచ్చు, లేదా ఆ యాప్ ద్వారా వాళ్ళు బై చేసుకోవచ్చు కూడా. అంటే హెల్దీ లైఫ్ లీడ్ చేయడానికి ఏమేమి కావాలో అవన్నీ, ప్లస్ అవి ఏంటంటే సెమీ ఆర్గానిక్ అండ్ ఆర్గానిక్ బోత్ ఉన్నాయి. సెమీ ఆర్గానిక్ మీన్స్ అంటే హార్మ్ఫుల్ లేని కెమికల్స్ ఉంటాయి కదా అవి, అండ్ బయో ఫెర్టిలైజర్స్ ద్వారా మేము గ్రో చేస్తున్నాము. మా దగ్గర బై చేసిన కస్టమర్స్ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఓన్గా గ్రో చేసుకోవచ్చు, పర్సనల్ ఫార్మ్ హౌస్ బిల్డ్ చేసుకోవచ్చు, కనీసం వీక్ 1 day అయినా ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. అట్లా మెయిన్ హెల్త్ ఈజ్ వెల్త్ అనే దానికి మా కంపెనీ నుంచి ఇది సొల్యూషన్ అండి. అందుకని ప్రతి కస్టమర్కి కూడా ఫార్మ్ ల్యాండ్ అనేది చాలా ఇంపార్టెంట్. డెఫినెట్లీ అంటే ఒక మంచి కాస్ట్తో అయితే మీరు తీసుకొచ్చారు. సో కస్టమర్స్ ఎందుకు ఫార్మ్ ల్యాండ్స్ కొనాలి అనేది సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఇంకా బోల్డ్ అనే అమ్యూనిటీస్ అంటే క్లబ్ హౌస్ ఉందని విన్నాము, రాశివనం అంటున్నారు, బావి, ఇలా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ అమ్యూనిటీస్, ఫెసిలిటీస్ ఇచ్చారన్నారు. సో ఒకసారి వెళ్తూ అలా చూసుకుంటూ మాట్లాడదామా సార్? ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.
చాలా పీస్ఫుల్గా ఉంది, ఆహ్లాదకరంగా ఉందన్నమాట ఎన్విరాన్మెంట్ మొత్తము. సో ఇదివరకైతే సుమన్ టీవీ వాళ్ళందరికీ, ప్రేక్షకులకి, వ్యూవర్స్కి అందరికీ అరోమా వ్యాలీ గురించి తెలుసు. సో ఈ బ్లిస్ బిల్వా వెంచర్ గురించి, లేఅవుట్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ వెంచర్ వచ్చి 51 acres డెవలప్ చేస్తున్నామండి. ఇది జస్ట్ 500 అరోమా వ్యాలీ మీకు ఆల్రెడీ తెలిసిందే కదా. అరోమా వ్యాలీకి జస్ట్ 500 meters డిస్టెన్స్ లో ఉంది. అందు గురించి ఇది అరోమా వ్యాలీ phase 2 కూడా అనుకోవచ్చు. ఇది జాయింట్ వెంచర్ గా డెవలప్ చేస్తున్నాం. సో డెఫినెట్లీ అంటే అరోమా వ్యాలీ చాలా మంది చూసే ఉంటారు, దానికి phase 2 అంటే ఇంకొంచెం రేంజ్ పెరుగుంటుంది అనమాట. సో బోల్డ్ అని అమ్యూనిటీస్, ఫెసిలిటీస్ ఇస్తున్నారు అని కూడా విన్నాను. సో ఏమేమి ఉన్నాయో ఆల్రెడీ యాజ్ యూజువల్ గా ఫామ్ లేఅవుట్లు ఎట్లా ఇస్తారో అట్లా 30 feet and 40 feet మెటల్ రోడ్స్ అండ్ ఆర్చ్ వర్క్ అయితే కంప్లీట్ అయ్యింది. ప్లాంటేషన్ డ్రిప్ సిస్టమ్ కూడా మీరు చూసారు కదా, అంతా కంప్లీట్ అయ్యింది. ఇవి కాకుండా కొన్ని ఫెసిలిటీస్ అంటే రాశివనం అని, గోశాల అని, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, తర్వాత ఓపెన్ వెల్ ఎక్స్పీరియన్స్ కస్టమర్స్ కి, ప్లస్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఎక్స్పీరియన్స్, ఇవన్నీ కూడా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేయడానికి కూడా కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చాము. మీకు కూడా చూపిస్తాను డెఫినెట్లీ. సో అన్నీ చూద్దాము. సో ముఖ్యంగా అంటే చాలా మందికి ఏంటంటే ప్లాట్స్ కొనుక్కోవాలి అనుకుంటారు, ఎక్కువ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇన్వెస్ట్ చేద్దాము అని చూస్తుంటారు. వాళ్ళకి ఎటువంటి ప్లాటింగ్ సైజ్ అనేది, మీరు ఆ సిస్టమ్ అనేది ఎలా ఉంది? లో బడ్జెట్ అని మీకు చెప్పాం కదా ఇందాకే, అంటే 3 గుంట, 4 గుంట, 5 గుంట, అంటే స్టార్టింగ్ 9.99 lakhs నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎట్లా ఏంటని. సైజెస్ అయితే అన్ని సైజెస్ ఉన్నాయి, 1/2 acre, 1 acre, అన్ని సైజెస్ లో ప్రొవైడ్ అన్ని సైజెస్ ఉన్నాయి. అన్ని సైజెస్. సో క్లబ్ హౌస్ కూడా ఇస్తున్నారని విన్నాను. సో ఏంటి అసలు స్పెషాలిటీ? యాక్చువల్గా మీకు అరోమా వ్యాలీ phase 1, phase 2 కింద అనుకున్నాం కదా. అరోమా వ్యాలీలో మీకు ఆల్రెడీ రిసార్ట్ డెవలప్మెంట్ ఆల్రెడీ మీరు ఎంతమంది చూసారు, మీ వీడియోలో చూసారు. దాంట్లో ఏంటంటే ఒక 14 acres లో రిసార్ట్, వీకెండ్ ఫార్మింగ్, ఫార్మ్ ల్యాండ్ టూర్, ప్రీ వెడ్డింగ్ షూట్, డెస్టినేషన్ వెడ్డింగ్, ఇట్లా అన్ని అవైలబిలిటీ ఉండేలాగా మీకు అందులో ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాము. అవన్నీ కూడా ఒక మూవీ ఆర్ట్ డైరెక్టర్ కన్సల్టేషన్ లో చేస్తున్నాము. 2024 year ఎండ్కి ఇవన్నీ ఫెసిలిటీస్ అందుబాటులోకి వస్తాయి. దాంట్లో మెంబర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నాము మన ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్కి. అసలు బోల్డ్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయంటే ఊహించినటువంటి ఫెసిలిటీస్. మామూలుగా ఒక క్లబ్ హౌస్ ఇస్తారు అనుకున్నాం కానీ, సో ఇట్లా ఆర్ట్ డైరెక్టర్స్తో, మూవీ డైరెక్టర్స్తో మమేకం అయిపోయి ఫుల్ ఎంటర్టైన్మెంట్ హబ్ లేదండి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్, ఒక ఫ్యామిలీలో అన్ని ఏజ్ గ్రూప్స్ కూడా ఇక్కడ వాళ్ళు టైం స్పెండ్ చేయొచ్చు. మళ్ళీ వేరేగా ఎంటర్టైన్మెంట్కి వేరే దగ్గరికి వెళ్ళాల్సిన నెసిటీ లేదు. అంటే హెల్త్ ఈజ్ వెల్త్ ఎట్లా అనుకున్నామో అలా ఎంటర్టైన్మెంట్ కూడా మిస్ అవసరం లేకుండా ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అందుబాటులో తీసుకొస్తున్నాం. సో చక్కగా బోల్డ్ అన్ని ఉన్నాయి. సార్ చెప్పినట్టు ఓపెన్ వెల్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, రాసి వనం కావచ్చు, సో ఇంకా క్లబ్ హౌస్, తర్వాత రిసార్ట్ లాగా కూడా బిల్డ్ చేసాము అంటున్నారు. సో ఒక బెస్ట్ ఆప్షన్. అన్నిటికంటే నాకు నచ్చింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మినిమం ప్లాట్ సైజ్ అంటూ ఉంటుంది. సో లో బడ్జెట్లో కూడా మనం తీసుకోవచ్చు. లో బడ్జెట్లో తీసుకున్న వాళ్ళకి కూడా ఈ ఫెసిలిటీస్ అన్ని వర్తిస్తాయి. కస్టమర్ మా దగ్గర ప్లాట్ బుక్ చేసి అడ్వాన్స్ పే చేసిన దగ్గర నుంచి ఈ ఫెసిలిటీస్ అన్ని ఇట్లా సూపర్. సో ఇందాక మీరు ఏవైతే అమ్యూనిటీస్ చెప్పారో ఒకసారి వెళ్ళి ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం. మనం వెళ్దాం. సో యూజువల్గా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అన్ని ఫెసిలిటీస్, అమ్యూనిటీస్ బోల్డ్ అని ఉన్నాయి. బట్ ఎంత ఉన్నా ప్రతి ఒక్కరు ఆలోచించేది బడ్జెట్ గురించి. మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ ఉందా లేదా? సో ఫస్ట్ ఆ ప్రైజెస్ అనేవి ఎలా ఉన్నాయి? ఇందాక డీటెయిల్గా మాట్లాడుతా అన్నారు ఆ ప్రైజెస్ గురించి, ఆ ప్లాటింగ్ సైజ్ గురించి. మీకు ముందే చెప్పాను కదా, మా కంపెనీ నుంచి వచ్చే ప్రతి ప్రోడక్ట్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్కి, అంటే ఏ మిడిల్ క్లాస్ అవ్వచ్చు, అప్పర్ మిడిల్ క్లాస్ అవ్వచ్చు, లోయర్ క్లాస్, అందరికీ కూడా అందుబాటులో ఉండేలాగానే డిజైన్ చేస్తాం. ఇప్పుడు ఈ పర్టికులర్ ఈ బ్లిస్ బిల్వా లేఅవుట్లో అయితే కనుక 3 గుంట అంటే 363 square yards లో ఒక ట్రయాంగిల్ ఫామ్ హౌస్ తో కలిపి 19.99 lakhs లో ప్రొవైడ్ చేస్తాం. తక్కువ బడ్జెట్. అంటే ఎవరైనా కూడా ఫామ్ హౌస్ అనేది ఒక డ్రీమ్ లా ఉంటుంది. ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి చాలా బడ్జెట్ పెట్టాలేమో, మాకు అందుబాటులో లేదేమో అనుకుంటారు. అట్లా ఏం లేదు. మనం జస్ట్ ఒక 20 lakhs బడ్జెట్లో ఇక్కడ 3 గుంట ఫామ్ ప్లాట్ 20 lakhs బడ్జెట్ నుంచి స్టార్ట్ అవుతుంది. లేదండి, యాక్చువల్గా ఏంటంటే అరోమా వ్యాలీలో మీకు 2 గుంట అంటే 242 square yards జస్ట్ 9.99 lakhs ఇస్తున్నాం. డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నాయి. ముంబై హైవేలోనే జస్ట్ లైక్ ఎల్ఆర్ఎం, మధ్యకుంట, అరోమా వ్యాలీ, కోహిర్ క్రాస్ రోడ్స్ దగ్గర, ఈ బ్లిస్ బిల్వా, లింగంపల్లి దగ్గర, ఇట్లా ఏంటంటే ప్రతి లొకేషన్ లోనూ తక్కువ బడ్జెట్ లో ప్రొవైడ్ చేస్తాం. సో యూజువల్ గా ఇప్పుడు ప్లాట్ అయిపోయింది, ప్లాటింగ్ సైజ్, బడ్జెట్ అంతా అయిపోయిన తర్వాత లొకేషన్ గురించి కూడా ఆలోచిస్తారనమాట. లొకేషన్ హైలైట్స్ ఏంటి ఇక్కడ? పర్టికులర్ గా అరోమా వ్యాలీ అయితే మీరు ఇంతకుముందు చూసారు లొకేషన్ అంతా. ఈ లొకేషన్ వచ్చి ముంబై హైవేకి అంటే జస్ట్ లింగంపల్లి జంక్షన్ దగ్గర నుంచి
2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఓకే. మెయిన్ బీటీ రోడ్ ఫేసింగ్లోనే ఉంది. లింగంపల్లి జంక్షన్ కూడా మీకు ఓఆర్ఆర్ దగ్గర నుంచి జస్ట్ 50 కిలోమీటర్స్ బిలో ఉంటుంది. ఓకే. సో వన్ అవర్ లోపు డ్రైవ్, కనెక్టివిటీ ఈజీ. ప్లస్ NIMZకి ఒక 10 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుంది. ఓ సూపర్ సార్. మామూలుగా ఇప్పుడు అందరూ ఎవరు చూసినా ముంబై హైవే దగ్గర ఇన్వెస్ట్ చేసుకోవాలి, ముంబై హైవే దగ్గర ఇన్వెస్ట్ చేసుకోవాలని టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది. ఇప్పుడు ఏ రియల్ ఎస్టేట్ వాళ్ళని టచ్ చేసినా ముంబై హైవే అంటున్నారు. సో ఏంటంత స్పెషాలిటీ? కనెక్టివిటీ పరంగా ముంబై హైవే ఎప్పటి నుంచి మహారాష్ట్ర అండ్ కర్ణాటకకి కనెక్టివిటీ అండి. పూణే, ముంబై, షిరిడి, బీదర్ ఇలా కనెక్టివిటీ పరంగా, వాణిజ్య పరంగా హైదరాబాద్కి చాలా బెనిఫిట్గా ఉంటుంది. దానికి ముంబై హైవేలో ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే మీకు ఎడ్యుకేషన్ పరంగా IIT హైదరాబాద్, ఓక్సన్ యూనివర్సిటీ, గీతం యూనివర్సిటీ ఇట్లా ఉన్నాయి. ఇక్కడ ఇండస్ట్రీస్ పరంగా చూస్తే BHL కానీ, తోషిబా కానీ, MRF, పెప్సీ, మహీంద్రా ఇట్లా ఉన్నాయి. గవర్నమెంట్ అయితే ఫుడ్ ప్రాసెసింగ్ సీజన్ దగ్గరలో అండ్ NIMZ ఒకటి ఉంది. ఇట్లా అన్ని రకాలుగా కూడా డెవలప్ అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంది. సో ఓవరాల్గా లొకేషన్ వైజ్ కావచ్చు, తర్వాత కనెక్టివిటీ వైజ్ కావచ్చు, అమ్యూనిటీస్ వైజ్ కావచ్చు, బడ్జెట్ వైజ్ కావచ్చు, బ్లిస్బిల్ వైజ్ ద బెస్ట్ అని అనిపిస్తుంది. అంటే మేము చెప్పేవాను కాదండి, ముంబై హైవేలో మీరు స్టాటిస్టిక్స్ కూడా వెరిఫై చేసుకోవచ్చు. అంటే అంతకు ముందు ఇన్వెస్ట్ చేసిన 5 years బ్యాక్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేశారు, ఇప్పుడు ఎంత అప్రిషియేషన్లో ఉన్నారు, అట్లా ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఎంత అవుతుంది అనేది కూడా మేము చెప్పేమని తీసుకోవాలని ఏమీ లేదు. మీరు ఓన్గా స్టాటిస్టిక్స్ అని వెరిఫై చేసుకుని ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్ మా దగ్గర ఇన్వెస్ట్ చేయొచ్చు. డెఫినెట్లీ. అంటే వెరీ జెన్యూన్గా వీళ్ళు ఉన్నారంటే ప్రాక్టికల్గా ఏది వర్కౌట్ అవుతుంది అది మీ చాయిస్కే వదిలేశారనమాట. బట్ ఇక్కడైతే చూసినట్లయితే చాలా అమ్యూనిటీస్ ఉన్నాయి. సరే, ఇప్పుడు జస్ట్ ఇందాక మీరు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ చెప్పారు. ఏంటి, రాశివనం కావచ్చు, ఓపెన్ వెల్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, అది ఒకసారి వెళ్ళి మనం అలా చూసేసి వద్దాము. రిసార్ట్ కూడా మీకు చూపిస్తాను ఒకసారి. అంటే అరోమా వ్యాలీ ఆ వీడియోలో చూసారు కదా, దానికన్నా ఇప్పుడు ఇంకా ఇంప్రూవ్ అయింది. యాక్టివిటీస్ కూడా స్టార్ట్ అయినాయి. రిసార్ట్ స్టే యాక్టివిటీ స్టార్ట్ అయినాయి, గ్రూప్ గ్యాదరింగ్ స్టార్ట్ అయినాయి, ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా స్టార్ట్ అయినాయి. అవి కూడా ఒకసారి మీకు చూపిస్తాను. అవి కూడా ఒకసారి అలా గ్లిమ్స్ లో వెళ్ళేసి వద్దాం అరోమా వ్యాలీ కూడా. ఓకేనా? చక్కగా ఇందాక వీడియో చూసుకున్నట్లయితే బ్లిస్బిల్ వాళ్ళ ఎటువంటి అమ్యూనిటీస్ ఉన్నాయి, ఫెసిలిటీస్ ఉన్నాయి, రాశివనం కావచ్చు, లేకపోతే ప్లాంటేషన్స్ కావచ్చు, సీజనల్ ఫ్రూట్స్, ఇవన్నీ ప్రతి ఒక్కటి సూపర్గా డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం అరోమా వ్యాలీ దగ్గర ఉన్నాము. ఇదివరకు అరోమా వ్యాలీ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు, బట్ ఇప్పుడు ఎటువంటి లేటెస్ట్ డెవలప్మెంట్స్ అయ్యాయో IVR చౌదరి గారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి. సో అరోమా వ్యాలీ కూడా ఇప్పుడు ముందు కూడా వచ్చి చూశాను, బట్ వీడియోస్లో కూడా చూశాను, కొంచెం డెవలప్మెంట్ కూడా ఉంది. ఇప్పుడు ఇంకా చాలా అడ్వాన్స్డ్ డెవలప్మెంట్ అయిపోయింది. సో ఒక్కసారి అరోమా వ్యాలీ గురించి కూడా చెప్పేసాను. అరోమా వ్యాలీ మీకు ఇంతకుముందు చెప్పినట్టే 170 acres డెవలప్ చేశాము. అంతకుముందు వీడియో చూశారు, దానికన్నా కూడా కొద్దిగా అడ్వాన్స్ డెవలప్మెంట్స్ అయినాయి. ఒక మూవీ ఆర్ట్ డైరెక్టర్తో కన్సల్టెంట్ ద్వారా చేస్తామని చెప్పాము కదా మీకు. అంటే మా కంపెనీ టార్గెట్ ఏంటంటే ఒక కస్టమర్ అంటే ఇక్కడ మా కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే హెల్దీ లైఫ్ లీడ్ చేయడానికి బాగుండాలి అండ్ వెల్త్ ఇంప్రూవ్మెంట్, అంటే మీకు ఇన్వెస్ట్ చేసిన దానికి డబుల్ అవ్వడానికి ఎట్లా కావాలో అట్లాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇందులో ప్రొవైడ్ చేస్తున్నాము. ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన తర్వాత అన్ని ఏజ్ గ్రూప్స్, ఒక ఫ్యామిలీలోని అన్ని ఏజ్ గ్రూప్స్ కూడా ఇక్కడే ఎంటర్టైన్ అవుతారు. మీరు బయటికి ఎక్కడికో వెళ్ళి మళ్ళీ ఎంటర్టైన్ అవ్వాలి, మనీ స్పెండ్ చేయాలన్నా ఆ ఇష్యూ లేకుండా టోటల్ అన్నీ కూడా ఇక్కడే ఉండేలాగా డిజైన్ చేస్తున్నాము. అందులో మీకు చెప్పారు, ప్రీ వెడ్డింగ్ షూట్ అయినా, డెస్టినేషన్ వెడ్డింగ్, ఫార్మ్ ల్యాండ్ టూర్, వీకెండ్ ఫార్మింగ్, రిసార్ట్ ఫెసిలిటీస్, ప్లస్ ఆర్గానిక్ ఫార్మింగ్, ఆర్గానిక్ మెన్యూర్ క్రియేషన్, డిఫరెంట్ ఫార్మ్ ల్యాండ్ టూర్లో అన్ని ఏజ్ గ్రూప్స్ సంబంధించి డిఫరెంట్ కాన్సెప్ట్స్ కూడా డెవలప్ చేస్తున్నాము. మీరు కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. నిజంగా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక్కసారి మనము చాలా బిజీ అండ్ స్ట్రెస్ఫుల్ లైఫ్లో లీడ్ చేస్తున్నాం. ప్రతి ఒక్క లైఫ్ స్టైల్ అనేది చాలా బిజీ స్కెడ్యూల్గా మారిపోయింది. సో అటువంటి వాళ్ళందరూ వీకెండ్స్లో చక్కగా ఒక ఫామ్ ల్యాండ్ ఉంటే బాగుండు, ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటారు. సో కాస్ట్ ఎక్కువేమో ఒక ఫామ్ ల్యాండ్ కొనాలనుకుంటారు, బట్ అలా ఏం కాదు. అరోమా వ్యాలీ కావచ్చు, బ్లిస్ బిల్వా కావచ్చు, చక్కగా లో బడ్జెట్లోనే మనకు ప్రతి ఒక్క ప్లాట్ అనేది మనకు దొరుకుతుంది. దాంతోపాటు బోల్డ్ అనే అమ్యూనిటీస్, ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఇలా చెప్పుకుంటూ పోతే ప్రీ వెడ్డింగ్ షూట్ కావచ్చు, తర్వాత ప్లే ఏరియా కావచ్చు, తర్వాత క్లబ్ హౌస్ కావచ్చు, ప్లాంటేషన్స్ కావచ్చు, ఆర్గానిక్ ఫార్మింగ్ కావచ్చు, ఆర్గానిక్ మెన్యూర్ మనమే ఇక్కడ తయారు చేయడం కూడా జరుగుతుంది. సో హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా. సో ఇక్కడ ఏంటంటే డిఫరెంట్గా హెల్త్ అండ్ వెల్త్ రెండు వస్తాయి అనమాట. సో డూ విజిట్ బ్లిస్ బిల్వా అండ్ అరోమా వ్యాలీ. థ్యాంక్ యూ సో మచ్ అండి.